సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో వెలిసిన పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయ నవమ వార్షికోత్సవం ఏప్రిల్ 2 బుధవారం రోజున నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముత్తినేని రాజేశ్వరరావు, ఆలయ అర్చకులు కందారపు కోటేశ్వరాచారి తెలిపారు. ఉదయం రుద్రాభిషేకం, హోమం, కళ్యాణం జరుగుతుందని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. కావున చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. दिव्य शतेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठते। ओम नमः शिवाय। श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु। ओम श्री गणेशाय नमः। ओम श्री पार्वती रामलिंगेश्वराय नमः। श्री पार्वती रामलिंगेश्वर स्वामी नवम वार्षिकोत्सव आह्वान पत्रिका। ओम मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवा महादेवाय ते नमः। ओम श्री स्वस्ति श्री विश्वावसुनाम संवत्सर चैत्र शुद्ध पंचमी తేదీ 2/4/2025 బుధవారం రోజున శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నవమ వార్షికోత్సవ ఆహ్వానము మరియు స్వామివారి కళ్యాణ మహోత్సవము మరియు స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక అలంకారం, హోమము, ఈ యొక్క జాతర కార్యక్రమము మరియు ఆ యొక్క విశేష పూజల అనంతరము తీర్థప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించబడును. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. ఈ యొక్క పార్వతీ రామలింగేశ్వర దేవాలయము నవమ వార్షికోత్సవము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. ఇదే మీ అందరికీ మా యొక్క దేవాలయ ఆహ్వానం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయము నవమ వార్షికోత్సవము 2వ తారీఖు 4వ నెల 2025 బుధవారము నవమ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారిని ప్రతిష్ఠించుకొని 9 సంవత్సరములు ఈ నవమ వార్షికోత్సవాన్ని అందరూ భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం రుద్రాభిషేకము, మహాశాంతి హోమము, ఆ కళ్యాణ మహోత్సవానంతరము అన్నదాన కార్యక్రమము, ఇటు కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామివారు అనేకంగా
భక్తజనులు తండోపతండాలుగా ఇక్కడికి శివరాత్రి మహోత్సవం కానీ కళ్యాణ మహోత్సవం కానీ వచ్చేసి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు. ఆ స్వామివారి విశిష్టత మహిమగలటువంటి మహోన్నతమైన పార్వతీ రామలింగేశ్వర స్వామిని మొక్కినటువంటి వారికి కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై స్వామివారి ఇలవేల్పుగా అందరినీ కూడా కాపాడుకుంటున్నారు. ఆ స్వామివారిని ప్రతి భక్తులు కూడా నమ్ముకొని వారి వారి యొక్క భక్తి శ్రద్ధను నిరూపించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. ఇంతవరకు స్వామివారికి నిత్య పూజలు ఉదయ సాయంత్రం కాలం నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమంలో ఇంకా భక్తులు అనేక తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క భక్తి సేవలో మీ యొక్క పునీతులు కావాల్సిందిగా మనం చేస్తున్నాను.